చేస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు. ఏ విధంగా కూడా ఉన్న బడ్జెట్ని ఏం చేస్తున్నాడో తెలియదు. 1,50,000 కోట్లు ఇప్పటికే 1 ఇయర్లోనే అప్పు చేసిన పరిస్థితి కూడా చెప్పబడతా ఉంది. చేసేదేమో చెప్పబడేది కాదు, కానీ చేశాడని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఏ విధంగా కూడా ప్రజలంటే గౌరవం లేదు. ఎక్కడ చూసినా అరాచకాలు, అప్పులు, కేసులు, ఇవన్నీ ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితి. ఈ అరాచకాల కోసమే ఈ ప్రభుత్వం వచ్చిందా అంటే వైఎస్ఆర్సీపీనే టార్గెట్గా చేసుకుని పనిచేస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని రెడ్ బుక్ ఏదైతే రాజ్యాంగం నడుస్తూ ఉందో ఈరోజు రాష్ట్రం అంతా చూస్తూ ఉన్నారు. ఏదున్నా కూడా ఆయన ప్రభుత్వంలో ఆయన పార్టీ పరంగా ఏ విధంగా దోచుకుంటా ఉన్నారో కూడా చూస్తూ ఉన్నాం. ఎక్కడ చూసినా బెల్ట్ షాపులు, ఏ విధంగా కూడా ప్రజలకి మంచి చేస్తామనే ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు, చంద్రబాబు నాయుడుకి లేదు, ఆ పార్టీలో ఉన్నటువంటి పెద్దలకు లేదని చెప్పేసి అదే మన 3 కూటమిలోనే ఉన్నటువంటి వాళ్ళు కూడా ఏ ఒక్క విషయాన్ని కూడా మాట్లాడలేకపోతా ఉన్న పరిస్థితి కూడా ఉంది. ఏదున్నా కూడా మౌనంగా ఉంటారే తప్ప, ఏదో పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తా ఉన్నారంటే మౌనం వహిస్తూ ఉన్న పరిస్థితి ఉంది. మళ్ళా చంద్రబాబు నాయుడిని అసెంబ్లీలో చెప్తాడు 15 ఏళ్ళు ఈయన వెంటే ఉంటాను అని చెప్పేసి చెప్పే పరిస్థితి కూడా ఉంది. ఇది కాపులకు అవమానం. ఇది ఎందుకంటే ఒక కాపు కులస్తుకి సంబంధించిన ఒక పార్టీ ఏర్పాటు చేసి ఆ పార్టీ పరంగా కాపుల ఆశయాల్ని నెరవేరుస్తానని చెప్పేసి అనుకోని పరిస్థితిలో ఆయన చేతగానితనానికి కూటమిలో కలిసి ఆ కూటమి ప్రభుత్వం ద్వారా ఎన్నుకోబడ్డ ఈ డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు కూడా ఏదైనా మాట్లాడగలుగుతాడేమో. ఆ రోజేమో సూపర్ 6 విషయంలో 2 ఫోటోలు వేసుకుని జరిగింది. చంద్రబాబు నాయుడు వేసుకున్నాడు, పవన్ కళ్యాణ్ ఫోటో వేసినాడు, మోడీ గారు వద్దన్నారు. ఇవి ఇచ్చే హామీలు కాదు, సాధ్యమయ్యే పని కాదు ఇవి. ఇలాంటి పరిస్థితుల్లో నా ఫోటో వేయొద్దని చెప్పేసి చెప్పిన పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే గతంలోనే చంద్రబాబు నాయుడు చూసాం, 2014లోనే చంద్రబాబు నాయుడు చూసాం. రైతులు రుణమాఫీ అయితేనేమి, పొదుపు సంఘాలు రుణమాఫీ చేస్తున్న పరిస్థితిలో ఆ రోజు కూడా అధికారంలోకి రావాలనే ప్రయత్నంలో చేశాడు. ఆయన అనుకున్నట్లుగానే వచ్చాడు. ఎందుకంటే ప్రజల్ని నమ్మించే విషయంలో గనుడిన చంద్రబాబు నాయుడు. ఆ విషయంలో మరోసారి ప్రజలు నమ్మించే ప్రయత్నం చేశాడు. ప్రజలు నమ్మినారు. ఈరోజు అధికారాన్ని కట్టబెట్టినారు. అధికారాన్ని కట్టబెట్టిన తర్వాత